ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే మోడీ గారు ఇద్దరు కలిసి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఇవాళ టోపీలు పెడతా ఉన్నారు. నమస్తే నేను కిషోర్. యువభేరి స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ నెల్లూరులో జరిగిన యువభేరిలో ఆయన ప్రసంగించారు. హోదా విషయంలో బీజేపీ, టీడీపీ నాటకాలు ఆడుతున్నాయని, అన్ని వర్గాలు ఐక్యంగా ఉద్యమిస్తేనే హోదా వస్తుందని చెప్పారు ఆయన. నేను ఒక్కటి చెప్తా ఉన్నాను, ఒక్కటి అడుగుతా ఉన్నా. ఈ రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలి. ఎన్నికలప్పుడు ఎవరైనా రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగా రేసులో ఉన్న వ్యక్తో లేకపోతే ప్రధానులుగా రేసులో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఒక మాట చెప్తే ఆ మాట మీద వాళ్ళు నిలబడే కార్యక్రమం జరగాలి. ఆ మాట మీద వాళ్ళు నిలబడలేకపోతే ప్రజలు నిలదీస్తారన్న భయం ఈ రాజకీయ నాయకుల్లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఇది జరగాలి అని అంటే మనమంతా చైతన్యవంతులం కావాలి. మనమంతా గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని, గట్టిగా బీజేపీ వాళ్ళను, గట్టిగా ఇంకా మోసాలు చేస్తూ ఇచ్చిన మాటలను గట్టిగా మనల్ని నిలదీయాలి. మొట్టమొదటిగా స్టూడెంట్స్గా ఉన్న మన దగ్గర నుంచి ఈ కదలిక రావాలి అని చెప్తా ఉన్నా. ఈ పోరాటం ఆగిపోదు. ఈ పోరాటం రాబోయే రోజుల్లో కూడా కొనసాగిద్దాం. ఈ పోరాటం ఇంతటితో ఆగిపోదు. రాబోయే రోజుల్లో ఇంకా గట్టిగా కూడా కొనసాగిద్దాం. ఈ పోరాటం జరిగితేనే ప్రత్యేక హోదా అన్నది మన హక్కు అన్నది వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని సవినయంగా కోరుతా ఉన్నా. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ప్రత్యేక హోదాతోనే సాధ్యమవుతుందని వైఎస్ జగన్ అన్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందంటూ ఎన్నికల్లో ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఈ 2.5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు జగన్. జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట వినిపించింది. నేను అడుగుతా ఉన్నది ఒకటే, బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చాయా అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నాను ఇదే. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకప్పుడు జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ఆ రోజు టీవీలలో ఊదరగొట్టాడు. ఇవాళ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత కనీసం ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలను సైతం నింపలేని పరిస్థితిలో ఉన్నాడు. చివరకు కాస్తో కూస్తో మనకేదైనా ఉద్యోగాలు రావాలి అని అంటే అది సాధ్యమయ్యే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే అది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది మనకు ఇస్తేనే అది సాధ్యమవుతుంది అనే సంగతి తెలిసి ఆ ప్రత్యేక హోదాను కూడా నీరుగారుస్తా ఉన్న పరిస్థితిని చూస్తే బాధ అనిపిస్తుంది. ఉద్యోగాల కోసం యువత ఇప్పటికీ హైదరాబాద్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని, ఎంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరాన్ని దూరం చేశారని వైఎస్ జగన్ అన్నారు. హైదరాబాద్ పోతుంది కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్ వంటి నగరం రాష్ట్రం నుంచి విడగొట్టేటప్పుడు హైదరాబాద్ వంటి నగరం మీ నుంచి పోతా ఉంది కాబట్టి ఉద్యోగాలు 98% సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. 70% మ్యానుఫ్యాక్చరింగ్ సైట్లో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. హైదరాబాద్ వంటి నగరాన్ని కట్టడానికి దాదాపుగా 60 సంవత్సరాలు పట్టింది. అటువంటి హైదరాబాద్ నగరం మీకు పోతా ఉంది కాబట్టి ఇవాళ చదువుకున్న ప్రతి పిల్లాడు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్తాడు అని అంటే అది నేరుగా హైదరాబాద్ వైపే పోతా ఉన్నాడు. అటువంటి పరిస్థితి ఆ హైదరాబాద్ నగరం వేరే రాష్ట్రానికి పోతే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి అని అంటే దానికి కాంపన్సేషన్గా
ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి పార్లమెంటుని సాక్షిగా చేస్తూ అధికార పక్షం ప్రతిపక్షాలు అన్నీ కూడా ఒకటై కలిసికట్టుగా ఒకటై రాష్ట్రాన్ని విడగొడతా ఉన్నాం, మీకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి పార్లమెంటునే సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ప్రతిపక్షంలో ఉంటూ మీరు 5 సంవత్సరాలే ఇస్తామంటున్నారు ప్రత్యేక హోదా, 5 సంవత్సరాలు సరిపోవు, కనీసం 10 సంవత్సరాలైనా మాకు ఇవ్వాలి అని చెప్పి అక్కడ గట్టిగా బీజేపీ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా గట్టిగా చంద్రబాబు నాయుడు గారు పార్టీకి సంబంధించిన సభ్యులు అందరూ కూడా అడిగారు. ప్రత్యేక హోదాపై బీజేపీ టీడీపీ ప్రజలను మోసం చేశాయని వైఎస్ జగన్ అన్నారు. మేనిఫెస్టోలో హోదా అంశంతో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చాయన్నారు వైఎస్ జగన్. రాష్ట్రాన్ని విడగొట్టారు, ప్రత్యేక హోదా ఇస్తాము అన్న హామీ చెప్పి ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో రాష్ట్రాన్ని విడగొట్టిన వీళ్ళు ఇదే బీజేపీ పార్టీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇలా మేనిఫెస్టోలు డిక్లేర్ చేశారు. మేనిఫెస్టో డిక్లేర్ చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా 5 సంవత్సరాలే కాదు, మేము అధికారంలోకి వస్తే దాన్ని 10 సంవత్సరాలు చేస్తాము అని చెప్పి ఈ రకంగా మేనిఫెస్టో డిక్లేర్ చేసి మీటింగ్లోనూ చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను ఒకటే, ఆ రోజు ఎన్నికలప్పుడు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఇవాళ ఎన్నికలైపోయిన తర్వాత ఇదే పార్లమెంటులో నిస్సిగ్గుగా ఆ రోజు ఆడిన మాటను ఇవాళ తప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ప్రత్యేక హోదా అన్నది ఇవ్వకుండా ఉండడం కోసం రకరకాల కారణాలు వెతుకుతా ఉన్న వీళ్లకు అసలు ప్రత్యేక హోదా వచ్చినందువల్ల మన రాష్ట్రానికి జరిగే మేలు మీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదాతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైఎస్ జగన్ అన్నారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, వేల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని, లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లావో హైదరాబాద్ అవుతుందని అన్నారు జగన్. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఏదైతే నిధులు వస్తాయో ఆ నిధుల్లో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి 90% గ్రాంట్గా ఇస్తారు. అంటే గ్రాంట్ అంటే దాని అర్థం కేంద్రం ఇచ్చే నిధులను మనం వెనక్కి ఇవ్వాల్సిన పని లేదు. అటువంటిది ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రానికి 90% నిధులు గ్రాంట్గా వస్తే కేవలం 10% మాత్రమే లోన్స్గా ఇస్తారు, వెనక్కి తిరిగి ఇవ్వాలి. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రం అయితే మనకు గ్రాంట్ రూపంలో వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కేవలం 30% మాత్రమే. అంటే మిగిలిన 70% అంతా కూడా లోన్ల కింద ఇస్తారు, వెనక్కి తిరిగి ఇవ్వాలి. ఇది ఆర్థికంగా రాష్ట్రానికి సంబంధించి మేలు జరిగే అంశం అయితే, రెండవ అంశం ఇది మనందరికీ సంబంధించిన అంశం. ఆ రెండవ అంశం ఏమిటి అంటే కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఎవరైతే ప్రత్యేక హోదా రాష్ట్రంలో పరిశ్రమలు పెడతారో వాళ్ళందరికీ కూడా 100% ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన పనుల. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెడితే వాళ్ళెవ్వరూ కూడా 100% ఎక్సైజ్ డ్యూటీ కట్టవలసిన పనుల. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తే వాళ్ళకు కరెంటు 50% సబ్సిడీతోనే దొరుకుతుంది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తే వాళ్ళు ఏదైతే ఉత్పత్తి చేస్తారో ఆ ఉత్పత్తి చేసిన దానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా తిరిగి వెనక్కిస్తారు. ఇటువంటి బెనిఫిట్స్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన పని లేదు, ఎక్సైజ్ డ్యూటీ కట్టవలసిన పని లేదు, కరెంటు అర్ధ రేటుకే దొరుకుతుంది. ఇటువంటి బెనిఫిట్స్ రావాలి. ఇటువంటి బెనిఫిట్స్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఎక్కడికి పోవాల్సిన పనుల, చైనాకు పోవాల్సిన పనుల, జపాన్కు పోవాల్సిన పనుల, సింగపూర్కు పోవాల్సిన పనుల, రష్యాకు పోవాల్సిన పనుల,
ఎక్కడికి పోవాల్సిన పనుల ప్రత్యేక హోదా అంటూ మనకు వస్తే ఇటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కేవలం ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇస్తారు. కాబట్టి పరిశ్రమలంతా కూడా మన రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి క్యూ కడతారు. మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకొస్తారు. పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ముందుకొస్తారు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేదానికి. పక్క దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకొస్తారు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు పెట్టడానికి. ఎప్పుడైతే వీళ్ళంతా ముందుకొస్తారో, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారో, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి వేల సంఖ్యలో పరిశ్రమలు వస్తాయి. వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చి లక్షల్లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది ప్రత్యేక హోదా మనకు వస్తే. చంద్రబాబు తన వ్యక్తిగత స్వార్థం కోసం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని వైఎస్ జగన్ విమర్శించారు. హోదా కోసం కేంద్రంతో పోరాటం చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. చంద్రబాబు మెతక వైఖరి వల్లే కేంద్రం కూడా హోదాపై నాటకాలాడుతోందని అన్నారు వైఎస్ జగన్. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే మోడీ గారు ఇద్దరు కలిసి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఇవాళ టోపీలు పెడతా ఉన్నారు. 2 ఏళ్లలో విపరీతంగా కరప్షన్ ఛార్జెస్లో దొరికిపోయిన ఈ చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ప్రశ్నించే పరిస్థితి లేదు. ఆ ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా గారు నాకు ఇవ్వలేకపోతే కేంద్రంలో ఉన్న మా మంత్రులు మేము ఉపసంహరించుకుంటామని చెప్పి ఎందుకు అల్టిమేటం ఇవ్వలేకపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు గన మన స్వాతంత్రం కోసం మనం పోరాటం చేసేటప్పుడు కన్నా పుట్టి ఉండింటే మాత్రం ఈ చంద్రబాబు నాయుడు గారు అనేవాడు, బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుందాం తొందరేముంది అనేవాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు అని ఉండేవారు, స్వాతంత్రం ఏమైనా సంజీవినే అని చెప్పి కూడా అని ఉండేవాడు. అంతేకాదు ఇదే చంద్రబాబు నాయుడు గారు అని ఉండేవాడు, స్వాతంత్రం ఒకటి వస్తే సరిపోతుందా, ఇంకా ఏం అవసరం లేదా, మనకు స్వాతంత్రం ఇకపోయినా పర్వాలేదు అని చెప్పారు ఉండేవాడు. అంతేకాదు నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టకపోవడం భారతదేశం చేసుకున్న అదృష్టం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం మనం చేసుకున్న కర్మ అన్న పరిస్థితిలోకి ఇవాళ తయారైపోయినాం. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని వైఎస్ జగన్ అన్నారు. పార్లమెంటు సాక్షిగానే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఆయన. సాక్షాత్తు పార్లమెంటులోనే అబద్ధాలు చెప్తారు. అరుణ్ జైట్లీ గారు మైకు పట్టుకుంటారు, 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదు కాబట్టి మేము ఇవ్వడం లేదు అని చెప్పి నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడతారు. ది 14th ఫైనాన్స్ కమిషన్ డిడ్ నాట్ రికమెండ్ అబాలిషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అంటే 14th ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదా ఇవ్వకూడదు, దాన్ని అబాలిష్ చేయాలి అన్న మాట అనలేదు అని చెప్పి రాసిన లేఖ. మరి ఇటువంటి లేఖలు 14th ఫైనాన్స్ కమిషన్ సభ్యులే ఏకంగా లిఖితపూర్వకంగా ఇస్తున్నారంటే, ఇంతటి దారుణంగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అని అంటే ఏమని చెప్పాలో వీళ్ళని అడుగుతా ఉన్నా. మీరే పొంతన లేకుండా మాట్లాడుతున్న తీరును చూసినప్పుడు నిజంగా ఒక రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ఇంతమంది కుట్ర పన్ని ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చూస్తూ ఉంటే నిజంగా ఈ పార్లమెంటు వ్యవస్థనే సిగ్గుతో తలంచుకోవాలి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ డెమోక్రసీలో ఆల్ ఫ్రీ అంటూ తమను నిలువునా ముంచేశారని సింహపురి సభలో విద్యార్థులు చంద్రబాబుపై మండిపడ్డారు. ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి యువతను మోసం చేశారని సంతోష్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదని, తెలుగు దొంగల పార్టీ అని, ప్రజల పార్టీ అంటే వైఎస్ఆర్సీపీనేనని గర్వంగా చెప్పాడు. సంతోష్ ఆవేదనపై స్పందించిన వైఎస్ జగన్ చంద్రబాబు లాంటి వ్యక్తికి దేవుడే సరైన గుణపాఠం చెబుతాడని అన్నారు. యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకు హామీ ఇచ్చారు, జాబ్ కంపల్సరీగా ఇస్తామన్నారు, లేకపోతే నిరుద్యోగ భృతి కింద 2000 రూపీస్ ఇస్తా అన్నారు. 2.5 years అయింది, బట్ మనకి ఏమీ లేదు. ఇలాగా మోసం చేస్తే
మొత్తం ఇక్కడ చాలామంది ఉన్నారు నాలాంటి వాళ్ళు, నాకైతే జాబ్ ఉంది, మిగతా వాళ్ళు చాలా నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ 2000 ఇస్తా అన్నాడు పర్ హెడ్. ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఇలాగ అన్నీ ఆల్ ఫ్రీ ఆల్ ఫ్రీ ఆల్ ఫ్రీ ఆల్ ఫ్రీ ఎవ్రీథింగ్ ఫ్రీ అని చెప్పి మమ్మల్ని ఎలక్షన్స్లో కంపల్సరీగా ఓట్లు వేసి తీసుకున్నారు. సో ఇలాంటి ముఖ్యమంత్రికి ఏం చేయాలి మీరే చెప్పాలి సార్. ఇలా యువబేరి నిర్వహించి ఇలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి మా అందరి క్వెరీస్ తీసుకుంటున్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ లీడర్ ఐ హ్యావెంట్ సీన్ ఎనీవేర్, ఫస్ట్ అపోజిషన్ లీడర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ జగన్. థ్యాంక్ యూ సంతోష్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, టీడీపీ వచ్చేసి టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు, అది చాలా మోసం చేసింది. టీడీపీ ఈజ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ తెలుగు దొంగల పార్టీ. అండ్ వైఎస్ఆర్సిపి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, మేము అలాగే లైఫ్ లాంగ్ ఉంటాం. కనీసం నీ మాటలున్న చంద్రబాబు నాయుడికి ఇప్పటికన్నా వినిపిస్తే కనీసం ఇప్పటికన్నా మోసాలు చేయడం ఆపేసి ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం తాను ఎలాగూ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. కనీసం ఆ ప్రత్యేక హోదా అన్న కనీసం ఇప్పిస్తే న్యాచురల్గానే ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. నెల్లూరు సింహపురి సభలో కీర్తికుమార్ అనే ప్రైవేటు ఉద్యోగి చంద్రబాబు వైఖరిపై దుమ్మెత్తిపోశారు. విదేశీ టూర్ల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారే తప్ప రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడైనా తీసుకొచ్చారని నిలదీశారు. చంద్రబాబు పాలనలో తమకు ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కీర్తికుమార్ ఆవేదనపై స్పందించిన వైఎస్ జగన్ ప్రత్యేక హోదా వస్తే మేలు జరుగుతుందని, అందుకోసం చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. సార్, ఇప్పుడు మన చంద్రబాబు గారు విదేశాల బిడ్డల కోసం ప్రత్యేక విమానాల కోసం కొన్ని వందల కోట్లు ప్రజాధన వృధా చేస్తున్నారు కదా, కనీసం మన ఏపీకి ఒక్క పైసా పెట్టుబడి తీసుకురాగలగలరా చెప్పండి. ప్రత్యేక విమానాల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా వెళ్తాడు. రష్యాకు పోయినా ప్రత్యేక విమానమే, సింగపూర్కు పోయినా ప్రత్యేక విమానమే, జపాన్కు పోయినా ప్రత్యేక విమానమే. ఎక్కడికి పోయినా చంద్రబాబు నాయుడు గారితో పాటు తనకు సంబంధించిన కోట్రీని కూడా తీసుకొని పోతారు. ఎక్కడికి పోయినా మామూలు ప్రజలు ప్రయాణం చేసే విమానాల్లో ప్రయాణం చేయడు. ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక విమానమే. ఆ విమానానికి సంబంధించిన ఆ విదేశీ పర్యటనలకు పెట్టే ఖర్చులకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, మనకు ఎంత మేలు జరిగింది అని అడుగుతా ఉన్నావు. పేరేం పేరు? కీర్తికుమార్. నువ్వు అడుగుతా ఉన్నావు కుమార్. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలి. అవినీతి స్కామ్లు, కోర్టు కేసుల నుంచి తప్పించుకునేందుకే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అడ్డగోలు సంపాదనే లక్ష్యంగా రాష్ట్రం మొత్తాన్ని అవినీతిమయం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎందుకు పోరాటం చేయడం లేదని సంధ్య అనే యువతి అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ సమాధానం ఇచ్చారు. ప్రత్యేక హోదా అంటున్నారు, ఆ హోదా కోసం మీరు ఎందుకు అంతలా పోరాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంతలా పోరాడటం లేదు? మన కర్మ ఏమిటంటే తల్లి, ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ చెప్పా. చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేయవలసిన పరిస్థితిలో ఉన్న వ్యక్తి, పోరాటం చేయాల్సిన పొజిషన్లో ఉన్న వ్యక్తి, సీఎం కుర్చీలో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి సంబంధించిన ఈ హక్కును తాను వదిలేస్తూ ఉన్న తీరును చూసినప్పుడు బాధ కలుగుతుంది. 1,45,000 కోట్ల కుంభకోణాలు మన రాష్ట్రంలో జరిగాయి తల్లి. ఇసుక నుంచి దందా, నాకింత నీకింత అని చంద్రబాబు నాయుడు గారు పంచుకుంటున్నారు. ఇసుక వదిలిపెట్టడం లేదు, మట్టి వదిలిపెట్టడం లేదు, మద్యం అయితే గ్రామాలలో ఇష్టం వచ్చినట్టుగా పంపిణీ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జన్కోను వదిలిపెట్టడం లేదు, కాంట్రాక్టర్లను వదిలిపెట్టడం లేదు. పట్టిసీమ కాంట్రాక్టర్లు, జన్కో, రాజధానికి సంబంధించిన భూములు అన్ని స్కాములే. ఈ స్కాములన్నీ బయటకు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు తనను తాను కాపాడుకునే దానికోసం రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం చేశాడు తల్లి. పోరాటాన్ని ఆపేస్తే ప్రత్యేక హోదా రాదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పట్టు వదలకుండా అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్ర ఉద్యమంలా పోరు ఉండాలని హితవు పలికారు. సింహపురి యువభేరిలో ప్రత్యేక హోదా వస్తుందా అని సహనా అనే డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ బదులిచ్చారు. సార్, సమైక్యాంధ్ర కోసం ఇంతకంటే చాలా పోరాడాం సార్. స్కూల్ అనే కాలేజ్కి వెళ్ళలేదు, ఎంప్లాయీస్ దగ్గర నుంచి అందరు పోరాడారు. అప్పుడు సమైక్యాంధ్రనే రాలేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తుందా సార్? ఖచ్చితంగా. మీ పేరేం పేరుమా? సహనా సార్. సహనమ్మ తల్లి, మనం వదిలేసాము అని అంటే ఏది రాదు తల్లి. మనం గన స్వాతంత్రం సంపాదించే దానికోసం కూడా మనం దాదాపుగా 100 సంవత్సరాలు పోరాటం చేశాం తల్లి. ఆ రోజు గన స్వాతంత్రం కోసం కూడా మన పోరాటం వదిలేస్తుంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి ఉండేది కాదు తల్లి. బ్రిటిష్ వాళ్ళ మన మీద పరిపాలన చేస్తుండేవాళ్ళు. కాబట్టి ఏదైనా కూడా ఇది మన హక్కు, ఈ హక్కు మాది అని చెప్పి ఎప్పుడైతే మనం పోరాటం చేస్తామో, ఎప్పుడైతే చెబుతూ పోతామో అప్పుడు వాళ్ళు మర్చిపోకుండా ఉంటారు తల్లి. ఇవాళ కాకపోతే రేపైనా కానీ దొరుకుతుంది. రేపైనా కూడా దేవుడు దయదలుస్తాడు. దేవుడు దయదలిసినప్పుడు ఖచ్చితంగా మనకు వస్తుంది. ఆ రోజు మనల్ని మోసం చేసిన వాళ్ళందరినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి కూడా ఖచ్చితంగా వస్తుందని మాత్రం చెప్తా ఉన్నా. కానీ పోరాటం అన్నది కానీ మనం కానీ వదిలేస్తాము అని అంటే పూర్తిగా దీని గురించి ఇంకా పట్టించుకునేవాడు కూడా ఉండడు తల్లి. సార్, ఇంకొక విషయం సార్, మేము 2013 ఇంటర్ సెకండ్ ఇయర్ అప్పుడు పోరాడుతున్నప్పుడు మాకు అసలు మద్దతు ఇవ్వడానికి ఎవ్వరు లేరు. మేమే వెళ్ళాము, మేమే ర్యాలీలు చేసాము. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం మీరు మాకు మద్దతు ఇస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ తల్లి. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్న వ్యక్తి చంద్రబాబునని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇందుకు ఆగస్టు 2న వైఎస్ఆర్సీపీ నిర్వహించిన బంద్ను అణిచివేసేందుకు ప్రయత్నించడమే నిదర్శనమని అన్నారు. స్పెషల్ స్టేటస్ ఆవశ్యకత ఉంది కాబట్టి నిర్బంధాలను అధిగమించి మరీ ప్రజలు రోడ్లపైకి వచ్చారని గుర్తు చేశారు. యువభేరికి వెళ్లవద్దని తమ కాలేజీలో హెచ్చరించారని వినీల్ అనే విద్యార్థి చెప్పడంతో వైఎస్ జగన్ స్పందించారు. నా పేరు వినీల్, నేను నారాయణ కాలేజ్ చదువుతున్నా. మా కాలేజీలో చెప్పారన్నా మీ ప్రత్యేక హోదా కార్యక్రమం వెళ్ళొద్దని. ఏమన్నా నారాయణకి ఇష్టం లేదా మన ప్రత్యేక హోదా రావడం? నారాయణ కాలేజీలో చదువుతా ఉన్నా వినీల్. అవునన్నా. వాళ్ళు ప్రత్యేక హోదా ప్రోగ్రాంకు పోవద్దు అని చెప్పి అన్నారా? నిజంగానే అని అంటారులే. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి ప్రత్యేక హోదా రాకుండా అడ్డు తగులుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి. మొన్న బంద్ జరిగింది. బంద్లో ఎక్కడైనా కూడా ప్రత్యేక హోదా కోసం రాష్ట్రం మొత్తం బంద్ జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నోడు దానికి సపోర్ట్ చేయాల్సింది పోయి ఇదే ముఖ్యమంత్రి దగ్గరుండి బంద్ జరగకుండా చేశాడు. ఇదే ముఖ్యమంత్రి బంద్ను నీరు కార్చే ప్రయత్నం చేశాడు. అయినా కూడా బంద్ దిగ్విజయంగా జరిగింది అని అంటే 5 కోట్ల మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించి రోడ్ల మీదకి వచ్చారు కాబట్టి అది జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రత్యేక హోదాను నీరుగార్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన క్యాబినెట్లో ఈయన మంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఈయన మైండ్ సెట్ ఉంటుంది. ఇటువంటి ప్రత్యేక హోదా ఏదైనా వచ్చింది అని అంటే ఆయన కాంపిటీషన్ తయారవుతారేమో, ఇంకా 4 ఇన్స్టిట్యూట్లు పెడతారేమో ప్రజలు, వాళ్ళకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్లు వస్తాయి, వాళ్ళకు కూడా ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఆయన కాంపిటీషన్ ఏమైనా తయారవుతారేమో అని చెప్పి దగ్గరుండి నీరు కార్చే కార్యక్రమం దగ్గరుండి చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చినప్పుడు నారాయణకు కూడా బుద్ధి వస్తుంది. ఇవి నెల్లూరులో జరిగిన యువభేరి విశేషాలు. స్టే విత్ us. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే మోడీ గారు ఇద్దరు కలిసి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన వాళ్ళు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఇవాళ టోపీలు పెడతా ఉన్నారు.